జాజుల శ్రీనివాస్ గౌడ్ గురించి నేను చెప్తా. నిజంగా మీరు బీసీ ఉద్యమకారులే అయితే, బీసీ ప్రేమికులే అయితే అసలు మీ ఉద్దేశం ఏంటి కాంగ్రెస్ పార్టీ మీద? కాంగ్రెస్ పార్టీ మీద మీ ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇయ్యాలనా వద్దా? ఏంటిది? దేని గురించి? ఒకసారి మీరు దానికి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మనకి ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తుందని చెప్పింది. మీరు ఎన్నడన్నా దాని మీద ఫైట్ చేస్తా ఉన్నారా? ఏదైనా కార్యాచరణ తీసుకున్నారా మీ సంఘం తరపున? ఏ కార్యాచరణ తీసుకున్నారు? సంవత్సర కాలంగా సంవత్సరం నెల అయిపోయి సంవత్సరం దాటి నెల అవుతుంది. మీరు ఈ ఉద్యమ సంఘం మీరు బీసీ ఉద్యమ సంఘాన్ని పెట్టుకున్నారు కదా, ఆ సంఘంతో ఏ కార్యక్రమం చేసిర్రు? ఏం చేసిర్రు? ఏ విధంగా ప్రభుత్వం మీద ఫైట్ చేసిర్రో ఒకసారి చూపించాలి. లేకపోతే మీరు ఏ విధంగా చేయబోతున్నారో మీరు చెప్పాలి, స్పష్టం చేయాలి. మెడల కండువా వేసుకొని నేను బీసీ నాయకుడు అన్న సరిపోదన్నా. మనం బీసీల కోసం ఫైట్ చేయాలి కదా. బీసీల మీద దాడులు జరిగినప్పుడు మీరు కనీసం స్పందించాలి కదా. స్పందించిరా మీరు? ఎందుకు సరెండర్ అయిపోతా ఉన్నారు? ఎందుకు కోడికతోని కొడతా ఉన్నారు ప్రభుత్వాన్ని? ఎందుకు భయం అవుతుందా? గట్టి నిలబడలేకపోతున్నారా? ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా మీకు? దేనికి? ఎందుకు మీరు అదైతా ఉన్నారు? బీసీల గురించి మాట్లాడండి, కవితని పక్కన పెట్టండి, మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టండి. మీరు నిఖార్స్ అయినటువంటి బీసీ ఉద్యమ నాయకులే కదా, చల్ మాట్లాడండి. వచ్చి మీ వెనకాలే అందరు నిలబడతారు. రండి, నువ్వు వచ్చి నిలబడి కవితని నీ వెనకాలనే ఉండవని చెప్పు. దా వచ్చేసి మాట్లాడు. ఇది చేత కాదు మనకి. మాట్లాడుతోళ్ళ మీద బట్టగాల్చి మీద వేయాలి. ఇదే కదా ప్రభుత్వాన్ని ప్రశ్నించనీక చేత కాదు. ఎవడన్నా మాట్లాడుతుంటే వాళ్ళ మీద ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్లో కూర్చొని మాట్లాడాలి. ఎందుకన్నా బీసీల పేరు చెప్పుకొని ఇంకెన్ని రోజులు దుకాణం నడిపిస్తారు? ఇట్లా ఎన్ని రోజులు నడిపిస్తారు? మందకృష్ణ మాదిగాలను చూసి తెచ్చుకోరు కొంచెం అంతా. నమ్మిన సిద్ధాంతం కోసం, దేనికోసం అయితే నమ్మిండో, ఏ వర్గీకరణ కోసం నమ్మిండో దానికోసం అంతిమ లక్ష్యాన్ని ముద్దాడడం కోసం ఎన్ని తిప్పలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డా అన్ని కష్టాలు పడ్డాడు. ఇలా ఆ దిశగా పయనిస్తూ ఉన్నాడు. మీరు ఎందుకు అట్లా చేస్తలేరు? ఏడు కాడ పదవులు రాగానే రకరకాల ఆర్థిక లావాదేవీలో లేకపోతే లాభాలో ఏవో ఒకటి రాగానే ఎందుకో నోర్లు మూసుకుంటా ఉన్నారు. మీరు కూడా అట్లా ఫైట్ చేయాలి కదా. బీసీలు అంటే అంత అమాయకంగా అంత అట్లా కనపడుతున్నారు మీకు. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మీ స్టాండ్ ఏంటో చెప్పండి. ఇప్పటికైనా బీసీల పట్ల మీ స్టాండ్ ఏంటో చెప్పండి. బీసీలను ఎట్లా ఈ రిజర్వేషన్ల వ్యవహారంలో ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో చెప్పండి. ఈ ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నిస్తారో చెప్పండి. ఈ ప్రభుత్వాన్ని ఎలా మెడలు వంచి మీ ఆధ్వర్యంలోనే, మీ నాయకత్వంలోనే 42% రిజర్వేషన్ ఎట్లా తెస్తారో చూపించండి. అప్పుడు మేము మీకు వెనకాల ఉంటాము, మీకు జడ్జీలు కొడతాం. అంతేగాని మాట్లాడుతులలో కాళ్ళ కట్టెబెట్టి ఈ రకంగా ప్రయత్నాలు చేయొద్దు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి మాట్లాడారంటే ఓకే, గోనె ప్రకాష్ పెద్ద కౌంట్లెస్. కానీ నేను మీ గురించే ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నా. మీ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ స్టాండ్ ఏంటి? మీరు ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మీరు బీసీల పట్ల ఉన్నారా, లేకపోతే బీసీల పక్షాన కొట్లాడుతున్నారా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చ రాకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఏం చేస్తూ ఉన్నారో మీరు చెప్పండి. మీ స్టాండ్ చెప్పండి. ఒక ప్రెస్ మీట్ పెట్టండి, మీడియా ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వండి. ఓన్లీ కాంగ్రెస్ అనుకూల ఛానళ్ళకే కాదు, అందరికీ ఇవ్వండి ఇంటర్వ్యూలు. మీ వర్షన్ చెప్పండి. నేను కూడా ఒక గౌడు బిడ్డనే. నీలాంటి నాయకుడు ఎదుగుతున్నంటే మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం. మీ స్టాండ్ ఏందో చెప్పండి. మీరు బీసీల కోసం ఏ రకమైన స్టాండ్ తీసుకున్నారో చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలనో మీరే ముంగలు ఉండండి. మీ వెనకాల మేమందరం ఉంటాం, నిలబడతాం. బీసీల కోసం న్యాయం జరిగేదాకా కొట్లాడదాం. అంతేగాని ఛానల్లో కూర్చొని పెయిడ్ ఇంటర్వ్యూలు ఇవ్వకండి.